సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైన సర్వీస్ రూల్స్ రూపొందించి తక్షణమే పదోన్నతులు కల్పించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని రమణ రమేష్ ఫంక్షన్ హాల్లో ఇవాళ రాష్ట్ర స్థాయి సచివాలయ ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యనారాయణ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైన సర్వీస్ రూల్స్ రూపొందించి తక్షణమే పదోన్నతులు కల్పించాలని మరియు సచివాలయ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులు వారి మాతృశాఖ మాత్రమే అజమాయిషి ఉండేలా చూడాలన్నారు. యూనిఫామ్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయాల ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, రావాల్సిన బకాయిలను అందించాలని, ప్రొబేషన్ డిక్లరేషన్ నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలన్నారు. అసలు ఏ శాఖ పరిధిలో ఉంటారో తెలియక ప్రతి ఒక్కరి అజమాయిషి సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్త ప్రభుత్వంలో అయినా ఇందులో మార్పు రావాలన్నారు. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సంబంధించి భారత రాజ్యాంగంలో 371 డి అనే ఒక అధికరణ అమల్లో ఉన్నది. దానివల్ల స్థానిక రిజర్వేషన్లు అనేటువంటి విషయం రెండు యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ వివిధ ప్రభుత్వ శాఖలు కలిపి మెర్జీ చేయకూడదు అనేటువంటి నిబంధన ఉన్నది. దీన్ని పట్టించుకోకుండా 11 వివిధ ప్రభుత్వ శాఖలకి సంబంధించిన 19 కేటగిరీస్ ఫంక్షనరీస్ తీసుకొచ్చి ఈ గ్రామ సచివాలయం అనే ఒక బోర్డు కింద కూర్చోబెట్టారు. వీళ్ళని ఎవరిని ఏ శాఖ కింద నియంత్రిస్తారో నేటికి స్పష్టత లేదు. ఎవరికి సర్వీస్ నిబంధనలు లేవు. ఎవరికి ఎలా పదవులు ఇస్తారో ఎక్కడ ఈ రోజు వరకు చెప్పలేదు. వీళ్ళని ఎవరు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేస్తారో కూడా చెప్పలేదు. ఇది ఒక సెపరేట్ శాఖ లేదా ఈ 11 ప్రభుత్వ శాఖల వారసులా వీళ్ళు? దీని విషయంలో కూడా ఎక్కడ స్పష్టత లేదు. ఈ 11 ప్రభుత్వ శాఖల స్థానిక అధికారులు వీడిని నియంత్రిస్తున్నారు. విలేజ్ వార్డు సెక్రటరీ డైరెక్టర్ అంటూ వాడు నియంత్రిస్తున్నాడు. ఒకళ్ళకి 12 మంది మొగుళ్లతో కాపురం అన్న రీతిన ఈ విలేజ్ వార్డు సెక్రటరీ ఉద్యోగుల యొక్క పరిస్థితి ఏర్పడింది. ఒక ఉద్యోగి 12 మంది అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు ఏ రకంగా జవాబుదారీగా ఉండగలుగుతాడో, అది ఏ రకమైన అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ సరే రాజకీయ నాయకులకు తెలియకపోతే ఆనాడు చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు, ఐఏఎస్ అధికారులు మరి ఏ రకంగా దీన్ని ఎలవ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. అందువల్ల ఇవాళ ప్రధానంగా వీళ్ళు కూడా గతంలో తెలియక, అవగాహన లేక వీళ్ళు కూడా రకరకాల సంఘాలుగా ఏర్పడి, మేము ఎట్లయితే ప్రధాన సంఘాలు 4 స్తంభాల ఆట ఆడిందో నాటి ప్రభుత్వం, మాతో ఒక్కొక్కరితో ట్యాగానయ్యి వీళ్ళు కూడా మా రాజకీయాల జోల్లో పడి వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టలేకపోయినారు. సో అందువల్ల అది రియలైజ్ అయ్యి ఈనాడు అన్ని సంఘాలు కలిపి, విలేజ్ వార్డు సెక్రటరీ అన్ని సంఘాలు కలిపి ఉమ్మడి అనంతపురం జిల్లా కుటుంబ సత్యసాయి అనంతపురం జిల్లా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఐక్యంగా ఒక తాటి మీదకి వచ్చి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో మమేకం అవడం ద్వారా రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇదే కార్యక్రమానికి వారానికి ఒక జిల్లా చొప్పున వాళ్ళు కార్యక్రమాలు చేపట్టి మాతో మమేకం అవడం ద్వారా ఈ విలేజ్ వార్డు సెక్రటరియట్ వ్యవస్థని రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన వ్యవస్థగా మార్పు చేయడంతో పాటు ప్రతి శాఖకి ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తే ఉద్యోగికి 19 మంది ఫంక్షనరీస్ కి లీగల్ గా వాళ్ళకి రావాల్సినటువంటి వేతనాలు, వాళ్ళకి రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్లు, వాళ్ళకి పెండింగ్ పెట్టిన 9 నెలల బకాయిలు, వారికి రెగ్యులర్ ఉద్యోగులతో వాడి పదోన్నతులు. మీరు ఇంకో విషయం గమనిస్తే మీడియా మిత్రులు కూడా చూడాలి. సపోజ్ వాళ్ళు రెగ్యులర్ గవర్నమెంట్ ఉద్యోగులే కదా, పోటీ పరీక్షలు వచ్చారు కదా, మాకు బదిలీలకు అనుమతి ఇచ్చి జీవో ఇచ్చినప్పుడు వాళ్ళకి బదిలీలు చేయరు. మళ్ళీ విలేజ్ వార్డు సెక్రటరీ వేరే బదిలీలు జీవో రావాలంటారు. అంటే ప్రభుత్వం వాళ్ళు మాతో సమానంగా చూడటం లేదా? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామంటారు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అవునో కాదో చెప్పరు. మాకు ఇచ్చిన జీవోలు ప్రతిదీ హెల్త్ స్కీమ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది అమలు చేయమన్నా మీకు సెపరేట్ జీవో రావాలంటారు. వెన్ హీఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ వాడికి వేరే ఉత్తర్వు ఎందుకు రావాలి? ఈ విషయాన్ని ప్రశ్నించడానికి కూడా భయపడినారు కదా 5 సంవత్సరాలు. ఈ అన్ని సమస్యలకు పరిష్కారం సాధించడానికి ఈనాడు అనంతపురం వేదికగా ఈ విలేజ్ వార్డు సెక్రటరియట్ వ్యవస్థ యొక్క తొలి సమావేశం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది అన్ని జిల్లాల్లో రాబోయే ప్రతి వారానికి ఒక జిల్లా చొప్పున అన్ని జిల్లాల్లో కూడా పూర్తవుతుందని, తద్వారా ఈ రాష్ట్రంలో మరలా రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఉద్యోగులకి న్యాయంగా రావాల్సినటువంటి హక్కులు సాధించుకునే అవకాశం ఏర్పడుతుందని బలంగా నమ్ముతా ఉన్నాం.